అయితే ఫస్ట్ టైం 25 ఏళ్ల తర్వాత మీరు కెమెరా ఫేస్ చేసినప్పుడు మళ్ళీ హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి? మొట్టమొదటిసారి అంటే మొట్టమొదటి సీన్ ఏంటి గుర్తుందా? మొట్టమొదటి సీను యాక్చువల్లీ సినిమాలో నా మొదటి సీనే అమ్మ. అంటే పెళ్లి చూపులకి వీళ్ళు వస్తారు కదా అమెరికా నుంచి. నేను వచ్చినప్పుడు పెళ్లి చూపుల సీన్ జరుగుతుంది. అంటే వరుణ్ తేజ్ బ్రదర్ అంటే శరణ్య నా పెద్ద కూతురు పెళ్లి సీన్. అదే నా సినిమాలో నాకు మొదటి సీను, నా షూటింగ్లో కూడా మొదటి సీన్. బిగ్ సీన్ అనమాట, అందరు ఆర్టిస్టులతో వాళ్ళు ఉన్నది. అందులో నాకు చాలా ఇష్టం ఏంటంటే ఏమో నా వెనకాల ఫోటోలు ఉంటాయి. ఒక ఫోటోలో కారల్ మార్క్స్ ఉంటాడు. ఓకే. నాకు అదే అనుకున్నాను, అంటే ఒక పాత్రని చెప్పకుండానే ఒక ఆదర్శవాది అయిన పాత్ర అనేది వెనకాల ఫోటో ద్వారానే శేఖర్ కమల ఎస్టాబ్లిష్ చేస్తాడు. పక్కన మళ్ళీ జీసస్ క్రైస్ట్ ఉంటాడు. అసలు కాంట్రాస్ట్ అమ్మా. అందుకని నేను అంటాను, ఇతను వచ్చిన అతను ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అంటే కాంట్రాస్ట్ ఏంటని అంటే నేను అంటాను, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, అందుకే అన్ని పద్ధతులు ఇంట్లో నడుస్తుంటాయి అన్నాడు. అంటే క్యారెక్టర్ని ఒక డైలాగు ఒక అట్మాస్ఫియర్తోనే ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. వండర్ఫుల్ అనమాట. అయితే కొన్ని ఇమోషనల్ సీన్స్ అండి, ఎస్పెషల్లీ ఆడియన్స్ని ఇట్లా కట్టుపడేశారు మీరు. అంటే ఒక తండ్రి ఇద్దరు ఆడపిల్లలు కన్న తండ్రి, అది కూడా తల్లి లేకుండా ఆ పిల్లని పెంచడం, ఆ పిల్ల పెళ్ళయ్యాక అప్పగింతల టైంలో ఆ పిల్ల వెళ్ళిపోవటం. సో దేర్ ఆర్ సమ్ వెరీ వెరీ ఇంట్రెన్సిక్, చాలా ఇంటెన్స్గా ఉన్న సీన్స్ కొన్నిటిని, ఆ ఇమోషన్స్ని ఏడవకుండా, మీరు కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా, మీరు ఏడవకుండా ఎదుటి వాళ్ళని ఏడిపించడం అన్నది 100% గౌతమ్ ఘోష్ గారు చెప్పినట్టు యాక్టింగ్ ఒకసారి చేస్తే అది ఎప్పటికైనా ఉండిపోతుంది. అది ఎవరు నోబడీ కెన్ సే యూర్ నాట్ అన్ యాక్టర్. సో ఐ థింక్ ఆ స్కిల్స్ ఇప్పటికీ ఆ 25 years బ్యాక్ మీరు వదిలిపడేసిన యాక్టింగ్, వదిలేసిన యాక్టింగ్, నేను అప్పుడు వదిలేస్తున్నప్పుడు కూడా నేను సినిమా కంప్లీట్గా మానేస్తానని కాదు, ఇంగ్లీష్లో అంటాం కదమ్మా సెబాటికల్ బ్రేక్ అని చెప్పి, అంటే కొంచెం విరామం తీసుకొని ఈ డాక్యుమెంటరీస్ ఇవన్నీ, అంటే అప్పటికే కొంచెం కొన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసి మళ్ళీ వద్దామని. రావడం లేట్ అయింది, నేను కంప్లీట్గా వదిలేయలేదు అప్పుడు అనుకున్నప్పుడు అనమాట. బట్ స్టిల్ అప్పుడు వదిలేసిన యాక్టింగ్ ఇప్పుడు చూడండి, ఆ ఇమోషనల్ సీన్స్లో మీరు ఏడవకుండా ప్రేక్షకులను నేర్పించారు. అంటే అమ్మ నేను ముందు కథ చెప్పినప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతానే ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను తండ్రిని కాదు, అది ఎక్కడా కనపడకూడదు, అందుకని నేను తండ్రి అవుతున్నానని ఫీలింగ్ అవ్వాల్సిందే అని చెప్పి ఈ పిల్లలతో అంత అటాచ్మెంట్ పెంచుకోవడం. నేను శరణ్యతో కూడా ఫస్ట్ తను హెసిటేట్గా ఉంటున్నప్పుడు కూడా అన్న, అమ్మ మనం కలిసి చాలా క్లోజ్గా ఉంటేనే సినిమా మీద పండుతుందమ్మా, అందుకని మనం ఈ సినిమా వరకైనా క్లోజ్గా ఉందాము అని చెప్పా. అందుకని అప్పుడు సాయి పల్లవి చాలా క్లోజ్. సాయి పల్లవి నేను చెప్పాను కదా బాన్ యాక్టర్స్ అని, తనకి తెలుసు అనమాట, ఎలా ఉంటే ఎలా వస్తుంది, ఎలా ఉంటే ఎలా వస్తుంది తనకి అట్లా ఏ అట్మాస్ఫియర్లో మనం ఉండాలి, ఎవరితో ఎలా క్లోజ్గా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అన్నీ తనకి తెలుసు. సరే నీకు కొత్త కదా, బట్ తను లోకల్ కూడా, అందుకని కొంచెం నాతో క్లోజ్ అవ్వడానికి కొంచెం హెసిటేట్ చేసేది అనమాట ఫ్యూ డేస్. నేను తనకి అలా చెప్పి ఆ క్లోజ్నెస్ అవన్నీ చేసుకున్నాను. నేను నెక్స్ట్ డే సీన్ వెళ్తున్నప్పుడు కూడా చిన్న సీన్ అయినా ఏదైనా నేను తప్పించేవాడిని, ఇది ఎలాగైనా రావాలి, బాగుండాలి ఎలాగైనా, ఎందుకంటే నేను ఆ తండ్రి పాత్ర తండ్రితనం అనేది ఎలాగైనా కనపడాలి అని చెప్పి నాకు ఎంత తప్పించేవాడిని అంటే ఒక్కోసారి ఆ సీన్ చేయబోయే సీన్ చేస్తుంటే నాకే ఏడుపు వచ్చేది అనమాట. ఎందుకంటే శేఖర్ కమల్ చెప్పారు, అంటే ఒక బర్స్ట్ అయ్యే సీన్ ఉంటుంది, అంటే తను కూతురు పెళ్ళైపోయిన తర్వాత బాగా బర్స్ట్ అవుతాడనమాట. అది ముందు చెప్పి అది నా మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట. నేను ఇంట్లో నేనే ప్రాక్టీస్ చేసుకునేవాడిని, నా కూతురు వెళ్ళిపోతూ ఉంది, నేను చిన్నప్పటి నుంచి పెంచిన కూతురు, అందరికి తల్లి లేదు, నేనే వాళ్ళని పెంచాను, అది వెళ్ళిపోతూ ఉంది అని నాకు తెలియకుండా ఏడుపు అట్లా వస్తూ ఉండేది అనమాట. అట్లా నేను ఎంత ప్రిపేర్ అయ్యానంటే ఇక ఆ పిల్లలు నా పిల్లలే అన్నంత ప్రిపేర్ అయ్యి చేయడం మొదలుపెట్టాను అనమాట. అందుకని యాక్చువల్లీ జనరల్గా అమ్మ ఈ కాలంలో, అంటే ఈ కాలంలో తండ్రిలా కాకుండా కొంచెం విలేజ్ కదమ్మా, విలేజ్లో తండ్రులు ఆడపిల్లలు అంత క్లోజ్గా ఉండరు, అంత అంటే జనరల్గా ఉంటారు, ఆడపిల్లని చూస్తారు చేస్తారు అట్లా. కానీ నేను ఎప్పుడూ ఆ పిల్లల్ని తల్లి లేని పిల్లలు అన్నది ఉన్నాను, తల్లి లేని పిల్లల్ని నేను పెంచానని, ఒక తల్లిలాగా కూడా వాళ్ళతో ఉండాలని ఎప్పుడు వాళ్ళ భుజం మీద చేస్తాను. ఇప్పుడు సాహిత్యపల్లిని మాట్లాడిన కొంచెం బుగ్గలు తట్టడం కానీ సరైనతో ఉన్నప్పుడు కానీ ఎట్లయినా వాళ్ళ టచ్ లేకుండా నేను ఉండడం ఎక్కువ ఉండేవాడిని కాదనమాట.
అట్లా విపరీతంగా అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల నాకు చాలా అది అది న్యాచురల్గా తెలియకుండా వచ్చేసింది. అది కనపడడానికి ఆస్కారం వచ్చింది అనమాట. అంటే హాలీవుడ్లో కూడా అమ్మ మేము చిన్నప్పటి నుంచి ఒక కల్చర్, ఇంట్లో అంతా ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఉండేది. అంటే సినిమా, పెయింటింగ్ ఇలా అని. వైకుంఠం అని ఫేమస్ ఆర్టిస్ట్ ఉండేవాడు. తను నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా, అంటే తను ఇలాంటి విషయాలు చాలా డిస్కస్ చేస్తున్నాడు. ఇప్పుడు హాలీవుడ్లో యాక్టర్స్ ఎప్పుడు అలా ఉండేవాళ్ళు అని, ఏదైనా దానికోసం దాన్నే మైండ్లో, ఇప్పుడు నువ్వు ఒక పాత్రను చేస్తున్నావు దాన్నే మైండ్లో పెట్టుకుంటే ఆ పాత్ర తెలియకుండా నువ్వే అయిపోతావు అని చెప్పి అది నేను ట్రై చేశాను. ఐ థింక్ మీరు చెప్పాలి సక్సెస్ బాగా అయ్యానా లేదా. కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 million subscribers. Hi, this is Sai Chen. Please subscribe to High Dreams.